రెస్టారెంట్‌కి వెళ్తారు. ఏం ఆర్డర్ ఇవ్వాలా అని ఆలోచిస్తారు. అవును. క్లారిటీ ఉండదు. మెనూ తెస్తే ఇంకా కన్‌ఫ్యూజన్ అవును. పెరుగుతది. తర్వాత మెనూ తెచ్చిన తర్వాత ఏదో ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇది ఇచ్చుంటే బాగుండేదా? పోనీ అది క్యాన్సిల్ చేద్దామా? అవును. అసలు మీకు తెలీదు మీరు మీ బ్రెయిన్‌కి ఎంత పని పెడుతున్నారో అన్నది. అవును. ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే, ఎవ్రీ స్టెప్ మనకు తెలియకుండానే మనం దీనికి గురవుతున్నాం. సో, ఈ విషయం తెలిసినప్పుడు మేక్ ఎ క్లియర్ డెసిషన్. ఇప్పుడు మనకు అనిపించొచ్చా ఏవండీ నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది గ్యారంటీ ఏముంది? ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను తీసుకున్నాననుకోండి. తీసుకున్న తర్వాత అర్రె! పొరపాటున ఇది తీసుకున్నానే అన్న ఫీలింగ్ వస్తే అని ఉంటది. అందుకే అలాంటి వాళ్ళకి అంటే యూ షుడ్ నో హౌ టు లవ్ యువర్ డెసిషన్స్. మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకోని ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయం వల్ల వచ్చే ఫలితాలు, అన్ని రకాలైన పరిణామాలను ప్రేమించే గుణం మీకుంటే మీరు ఎంజాయ్ చేస్తారు. అది ఎలాంటిదైనా గాని. అంటే ఆ ఫలితం పాజిటివ్‌గానే ఉండక్కర్లా. మిమ్మల్ని పెయిన్‌ఫుల్‌గా ఉంటది.